ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. జై కాలభైరవాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా కాలభైరవుడి యొక్క ఆశీస్సులు, అలాగే దశమహాదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు, చక్కగా కాళికామాత ఆశీస్సులు అందరికీ కూడా, భక్తులందరికీ కలగాలి. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి కూడా. నేను ఒక విషయం ఈరోజు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఏమిటి అంటే, ఎవరికి వ్యతిరేకం కాదు, మరొకటి కాదు, కేవలం మీకు ఒక ధైర్యాన్ని, ఒక భరోసా ఇవ్వడం కోసమే నేను మీ ముందుకు రావడానికి గల కారణం. షష్టగ్రహ కూటమి వలన కొన్ని రాసుల వాళ్ళకి బాగోట్లేదు, చాలా ఇబ్బందులు కలుగుతాయి. చాలా వరకు కూడాను ఎన్నో సమస్యలతో బాధపడతారు, రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడతారు అని మహానుభావులు చాలా మంది చెప్తున్నారు. మంచిదే, నిజమే. షష్టగ్రహ కూటం వల్ల యోగం అనేది అది వెళ్తుంది. ఆ కొద్ది హాని అయితే కలిగేటువంటి విషయం అయితే ఉంది. కానీ అలాగని చెప్పి మీరు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒక విషయం చెప్తాను. మానవుడు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మానవుడు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. అందుకని మీరు ధైర్యంగా ఉండి నేను చెప్పినటువంటి ఏదైతే ఉందో ఆరాధన మీరు చెయ్యండి. షష్టగ్రహ కూటమి కాదు కదా, ఏనాడు శనీశ్వరుడి దగ్గర నుంచి ఉన్నటువంటి మీకున్న గ్రహచార దోషాలన్నీ కూడా మీ ముందుకు రావు. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఛాలెంజ్ చేయడం అంటే ఎలాగండి, ఎవరి మీద కాదు. నేను మామూలుగా విధి రాతని ఎవరు మార్చలేరు. రాత బట్టి మనిషి జీవిత ప్రయాణం సాగుతుంది. విధి రాతని ఎవ్వరు మార్చలేదు. రాత బట్టి మనిషి జీవిత ప్రయాణం అనేది సాగుతుంది కదా. అలాగే కానీ నేను చెప్పినటువంటి రెమెడీ ఈ యొక్క కలియుగంలో, ఈ తాంత్రికంలో అయితే గీతని కాస్త ఇలా మలుపు తిప్పుకొని వెళ్ళచ్చు. ఎలాగండి అంటే, మనం వెళ్ళే దారిలో సుడిగుండం ఉంటుంది. మనం 100 స్పీడ్లో వస్తాం. మనకు ఎవరూ చెప్పలేదు, చూసుకోలేదు. ఆ ఊబిలో, సుడిగుండం అనేటువంటి ఒక ఊబి ఏదైతే పడిపోతాం. మనంత స్పీడ్గా వచ్చినప్పుడు కూడా ఎవరో ఒకరు మనకి సజెషన్ ఇచ్చారనుకో, ఏం చేస్తాం? అక్కడ ఉంది కదా, సో ఈ సైడ్ నుంచి, కార్నర్ నుంచి వస్తాం. అక్కడ దాకా వచ్చినటువంటి స్పీడు వస్తాం కదా 100. ఈ కార్నర్ తిరిగి వచ్చినప్పుడు కాస్త స్లోగా కొద్దిగా సమయం పడుతుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పేటువంటిది అన్నమాట. ఏదో కాంట్రవర్సీ కాదు, ఇంకోటని కాదు. మీరందరూ ధైర్యంగా ఉంటే భగవంతుడు మనం వెన్నంతే ఉంటాడు ఖచ్చితంగా. కాలానుక్రమేణా ప్రయాణం చేసేటువంటి ఏదైతే ఉందో ఆరాధన, కాలభైరవ ఆరాధన, కాలభైరవుడి యొక్క ఆరాధన. ఇది కూడా షష్టగ్రహ కూటమి ఉంది. చాలా సమస్యలతో ఉన్నవాళ్ళు నవగ్రహ ఆరాధన సహితంగా కాలభైరవుడికి, కాళికామాతకి, ఈ ఇరువురికి కూడా ఆరాధన చేసుకోండి. నవగ్రహ సహిత, అర్థమైందా? నవగ్రహ సహితంగా కాలభైరవుడికి, కాళికామాతకి ఆరాధన చేసుకోవడం వల్ల 100% బాగున్న వాళ్ళకి కూడా 1000% బాగుంటుంది. 10% బాగున్న వాళ్ళకి 100% బాగుంటుంది. కాస్త 100%లోనే చాలా వరకు కూడాను ప్రాబ్లం అన్నీ క్లియర్ అయిపోతాయని నేను చెప్పను, కానీ బాగుంటుంది. 90% సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అర్థమైందా? నేను ఖచ్చితంగా చెప్తున్నప్పుడు ఇది కాస్త పాటించింది. చాలా మంది భక్తులు ఇది వరకు నేను చెప్పినవన్నీ కూడా పాటించి నాకు ఫోన్ చేసి వాళ్ళంతా చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయని చెప్పడం నాకు చాలా మహదానందంగా ఉంది. మీ అందరికీ కూడా నేను మీకు ధైర్యాన్ని ఇస్తున్నాను. భైరవుడి యొక్క ఆశీస్సులు ఇస్తున్నాను, కాళికామాత ఆశీస్సులు ఇస్తున్నాను. చక్కగా మీరు ఏమీ లేదు, అష్టమి రోజు, అమావాస్య రోజు, అలాగే శనివారం రోజు, ఈ యొక్క 3 రోజుల్లోనే ఎప్పుడైనా సరే మీరు నవగ్రహ ఆరాధన అంటే శుక్రవారంతో కలిగి ఉన్న, మంగళవారం కలిగి కూడా ఉండాలి. నవగ్రహ ఆరాధన చేసిన తర్వాత
కాళికామాతకి కాలభైరవుడికి ఆరాధన చేసుకోండి. మీకు ఆరాధన చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే గనక మీ ఇంట్లో ఈశాన్యంలో కాళికామాత భైరవుడి యొక్క చిత్రపటాలు పెట్టుకొని, నల్ల వస్త్రం వేసుకొని పెట్టుకొని, ఆ గుమ్మడికాయతో కూష్మాండం దీపారాధన చేసుకోండి. చక్కగా స్వామివారికి గారెలు నైవేద్యం పెట్టండి. కాళికామాత నువ్వులు బెల్లంతో నైవేద్యం పెట్టండి. చక్కగాను అక్కడ మీకు తర్వాత కాళికామాత అమ్మో కాలభైరుడు యొక్క అష్టకాలు ఉంటాయి, అవి చదువుకోండి. ఏమీ అవసరం లేదు, ఆయనకి ఆరాధన చేస్తే చాలు. అమ్మా, ఈ జన్మ ఇచ్చింది నువ్వే, ఈ శరీరం ఇచ్చింది నువ్వే, నాకు మంచి భవిష్యత్తు ఇచ్చింది నువ్వే, సంతోషాన్ని ఇచ్చింది నువ్వే, కష్టం వచ్చినప్పుడు నువ్వే కదా చూసుకుంటావు, మరెవరితో చెప్పుకుంటాను? అలాగే నాకు ఇచ్చినటువంటి జన్మలో నేను ఏమైనా పొరపాటు చేస్తే నాకు ఒక అవకాశం ఇవ్వు, ఒకే ఒక్క అవకాశం, నేను సరిదిద్దుకుంటాను, అంతేగాని బాధ పెట్టకమ్మా అని ప్రాధేయపడితే అమ్మవారు భైరవుడు అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. షష్టగ్రహ కూటమి నుంచి కాస్త విముక్తి అనేది మీకు కలుగుతుంది. 50% మీకు విముక్తి కలుగుతుంది, ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు భయపడక్కర్లేదు, హ్యాపీగా ఉండండి. మీరు చేసిన తర్వాత మీకు ఆ యొక్క రిజల్ట్స్ రాకపోతే నా నెంబర్ పెడతాం కింద, ఎవరైనా సరే ఫోన్ చేయొచ్చు. నిజంగా జరగలేదు అనుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఫోన్ చేసి చెప్పండి. ఏదో కావాలని చేద్దాం, ఒకసారి ఏదో మనం చేయలేదని చెప్దాం, ఏం చెప్తారు చూద్దాం చేస్తే తర్వాత మీరే కష్టాలు బాగవుతారు. ధర్మం, ఎందుకంటే కాళికామాత భైరవుడితో ఆటలు కాదు, ధర్మం ధర్మంగానే ఉంటుంది వాళ్ళతో వ్యవహారం కూడా. చేసిన తర్వాత రిజల్ట్స్ రాకపోతే అప్పుడు మీరు అడగండి, అర్థమైందా? అందుకని ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎంతమందికి చెబుతారో ఈ వీడియో అందరికీ పంపించుకోండి, అర్థమైందా? నా నెంబర్ కూడా కింద ఉంటుంది, అందరికీ పంపించుకోండి. సిద్ధేశ్వర శ్రీ కార్తికేయ గురుస్వామి గారు చెప్పారు, జాతకరీత్యా చాలా మంది పండితులు చెప్తున్నారు, వాస్తవమే, కానీ దాన్ని ఇది సరి చేసుకోవచ్చు. ఈ రకంగా సరి చేసుకుంటే బాగుంటుంది, ఖచ్చితంగా సరి చేసుకోవచ్చు. నేను కూడా మీరందరూ బాగుండాలని ఎప్పటికప్పుడు కూడాను హోమాలు అవి చేస్తున్నాను. అలాగే భైరవుడి యొక్క హోమాలు కానీ, దశమహాదేవి యొక్క కాళికామాత హోమాలు కూడా చేస్తున్నాను. అందరూ బాగుండాలని చేస్తాను. మీరైతే ఓపుకుంటే కనుక మీరు కామెంట్ బాక్స్ లోని మీ గోత్రం పేరు కూడా పంపించండి, ఖచ్చితంగా చదువుతాను. ఎవ్వరు నాకు డబ్బులు పంపించక్కర్లేదు, మీ అందరి కోసం నేను చదువుతాను. మీరందరూ బాగుంటే నేను బాగున్నట్టే, నేను బాగుంటే అమ్మవారి ఆశీస్సులు కూడా మీ అందరికీ లభిస్తాయి. అర్థమైంది కదా? ఈ ఒక్క విషయాన్ని గమనించుకోండి. ఈ కాంట్రవర్సీ కాదు, ఏది కాదు, మంచి మాట. మీ అందరి బాగు కోసం నా వంతు నేను కృషి చేస్తున్నాను. మీరు మీ వంతు కృషి చేద్దాం అనుకుంటే, నిజంగా మన హైందవ సనాతన ధర్మంలో అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలనుకుంటే, నేను చెప్పిన విషయానికి మీ సపోర్ట్ ఏదైతే ఉందో, అంటే చేస్తాము చెయ్యము అనేటువంటి భావన ఉంటుంది చూసావా, అది మీరు కామెంట్ బాక్స్ లో తెలియపరచుకోవచ్చు. అర్థమైనా? నాకు తెలుస్తుంది మీ లైక్లు ఉన్నదాన్ని బట్టి. సో చాలా మందికి ఈ విషయం నచ్చింది, లేదంటే నచ్చలేదు. చెప్పడం నా ధర్మం, చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. మీరు ఎవరెవరికి పంపిద్దాం అనుకున్నా పంపించండి, వాళ్ళు కూడా విని చక్కగా హ్యాపీగా ఉంటారు. మీ వల్ల 10 మంది హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అలాగే ఈ కార్యాచరణ చేస్తూ కూడా నెలకోసారి 11 మందికి అన్న సంతర్పణ అనేది చేయండి. భోజనం తినలేని దొరకని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అన్న సంతర్పణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఓకేనా? ఆయుష్మాన్ భవ, ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిరస్తు, తదాస్తు.